తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణం ముస్తాబైంది. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు దాదాపు 5,000 మంది హాజరు కానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఏర్పాట్లను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పరిశీలించారు. కాసేపట్లో ప్రారంభం కానున్న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు, 2024 సంవత్సరానికి అన్ని విభాగాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డును అందజేయనున్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన సన్నాహాలపై సిఎస్ రామకృష్ణారావు నిన్న సచివాలయం నుంచి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మరికొద్ది క్షణాల్లో మిగిలినాయి. ఇప్పటికే హైటెక్ ఎగ్జిబిషన్ దగ్గర ఒక సందడి వాతావరణం నెలకొంది. సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ రోజు జరిగే ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు, అదేవిధంగా 2024 సంబంధించి ఉత్తమ చిత్రాలతో పాటు ఉత్తమ నటులు, అదేవిధంగా కొరియోగ్రాఫర్, ఇట్లా వివిధ కేటగిరీల వారుగా ప్రభుత్వం అవార్డులను ఈరోజు ఇవ్వబోతుంది. ఈ అవార్డులకు సంబంధించిన జ్యూరీ కమిటీని ప్రభుత్వం ఇస్తుంది. ఆ జ్యూరీ కమిటీ ఎంపిక చేసిన వారికే ఈ రోజు అవార్డులను ఇస్తారు. వీటితో పాటు మరో ఆరు ప్రత్యేకమైన అవార్డులను కూడా ఈ రోజు కొంతమంది సినీ ఫీల్డ్కి సేవ చేసిన విశిష్ట సేవలకు గుర్తించి వారికి ఈ రోజు అవార్డులను ప్రదానం చేస్తారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డు పేరుతోటి ఈ సినీ రంగంలో విశిష్ట సేవలు చేసిన వారికి, అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి, అంటే ఒక ఉత్తమ చిత్రంలో యాక్టింగ్ కి, అదేవిధంగా డాన్స్ కి, కొరియోగ్రాఫర్ కి, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డు పేరుతో ఇచ్చేవారు. ఆ తర్వాత కొంత ఆ అవార్డుల ప్రధానోత్సవానికి కొంత గ్యాప్ వచ్చింది. గతంలో బీఆర్ఎస్ సహాయంలో కూడా ఈ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని కూడా అనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అవార్డులని ఇవ్వాలని నిర్ణయించింది. మరి కాసేపట్లోనే ఈ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం మొదలు కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా సినీ వ్యాపారవేత్తలు కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనబోతున్నారు. ఒకే వేదికపై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఈ వేదికపై ఈరోజు కనిపించబోతున్నారు. ఇది సినీ అభిమానులందరికీ కూడా ఇది ఒక పెద్ద పండుగ లాంటి వాతావరణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రముఖులందరూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు కాబట్టి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎక్కడ ఎవరికి ఇబ్బందులు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, అన్ని చెకింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే లోపలికి వెళ్ళేంత వరకు కూడా అన్ని ప్రతిష్టమైన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. మరోవైపు సినీ ప్రముఖులందరూ వస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న స్థానికులు కానీ ఇతర చోట్ల ప్రదేశాల నుంచి ఎంతో మంది ఈ హైటెక్ ఎగ్జిబిషన్ కు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేవలం పాస్లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అలో చేసే విధంగా ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ ఇప్పటికే ఒక ప్రకటన కూడా జారీ చేసింది. అదేవిధంగా ఎవరి దగ్గర అయితే పాస్లు ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఈ రోజు వేడుక లోపలికి అనుమతిస్తామని కూడా స్పష్టం చేశారు. అభిమానులు అక్కడ లోపలికి అక్కడి వరకు వచ్చి నిరాశ చెందడం కంటే టీవీలలో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది, వాటి ద్వారా చూడాలని కూడా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా సూచించారు. విశాల్, ఈ వేడుకకు దాదాపుగా 5,000 మంది వరకు హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అలాగే ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించి గద్దర్ ఫ్యామిలీ ఏమన్నా ఈ ఫంక్షన్కి వస్తున్నారా? మొత్తం అనుకున్న సమాచారం ప్రకారం అయితే ఈ రోజు జరిగే ఈ వేడుకలకు సంబంధించి 5,000 మంది వరకు కూడా అనుమతి ఇవ్వాలని ముందే నిర్ణయించారు. దాని తగ్గట్టుగా కూడా కొన్ని పాస్లను కూడా జారీ చేశారు. ఆ పాస్లు ఉన్న వారికి మాత్రమే లోపలి కళ్ళు ఉంటుంది. అదే విధంగా
ఈ రోజు జరిగే ఈ గద్దర్ ఆ అవార్డుల ప్రధాన కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉందని కూడా సమాచారం ఉంది. వారి కూతురు అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటారని ఒక సమాచారం అయితే ఉంది. ఇక ప్రజా గాయకుడు యుద్ధ నౌక గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హరికాసపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఒక సినీ ఫిలిం ఇండస్ట్రీ అందరు పెద్దలందరూ కూడా ఒకే వేదికపై కనిపిస్తుండటంతో అభిమానులు ఎంతగానో దీన్ని ఆనందించే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ విశాల్. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణం ముస్తాబైంది. ఎఫ్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు దాదాపు 5,000 మంది హాజరు కానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఏర్పాట్లను ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు పరిశీలించారు. కాసేపట్లో ప్రారంభం కానున్న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు, 2024 సంవత్సరానికి అన్ని విభాగాలకు గద్దర్ ఫిలిం అవార్డులను అందజేయనున్నారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన సన్నాహకాలపై సిఎస్ రామకృష్ణారావు నిన్న సచివాలయం నుంచి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.